దేవుని యొక్క మహాకృప బట్టి మరొకమారు ప్రభు యొక్క కృపాసనమును సమీపించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ జాగ్రత్తగా దేవుని వాక్యము విందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకుందాం. ఆమేన్. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. నీ స్టవ్, నీ దీపము వెలుగుతూ ఉంటే ఈగలు ఏవి దాని మీద వాలలేవు. చెప్పాలి, ఈగలు దాని మీద ఒకవేళ వాలాయనుకో ఏమవుతాయి? వెలిగే దీపములా మనం ఉండాలి. ఆమేన్. దీపము వెలక్కపోతే ఈగలు వాలుతాయి, దోమలు వాలుతాయి, ఇంకా డస్ట్ అంతా దాని మీదకి వస్తుంది. ఆరిపోయే దీపముగా ఉండదు దేవుని సన్నిధి. ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము చూడండి. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. లేవియా కాండము 10వ అధ్యాయం 2వ వచనం. అందరము నాతో కలిసి చెప్పండి. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అందరూ చూడండి బైబిల్. యెహోవా సన్నిధి నుండి, కొంచెం సౌండ్ పెంచండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇంకందరూ నా వైపు చూడండి, తలలెత్తి. ఈ వాక్యం నేను చదువుకుంటూ వస్తూ ఉంటే అక్కడికి వచ్చేసరికి ఆ మాట చదవగానే బాధేసి. ఎందుకని? దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమయ్యారంట? కాలిపోయారు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో కానీ ఎక్కడ కాలిపోయారు? దేవుని సన్నిధిలో ఏమయ్యారు? ఇంకొక మాట అక్కడ రాయబడింది, దేవుని సన్నిధిలో వారు మృతి చెందినట్టు చనిపోయేది. ఎక్కడో చనిపోయారంటే పెద్ద బాధ ఉండదు, మనం ధ్యానించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడో చనిపోతుంటారు మనిషి. ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క బంధువు ఒక ఆమె ప్రభువును నమ్ముకుంది, ప్రభువులో ఆనందిస్తూ ఉంది. ఆదివారం ఆరాధనకు వచ్చింది, ఆరాధన అయిపోయింది, వాక్యం విన్నది. ఆ కూర్చున్నట్టు మందిరంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అది మంచి మరణం. ఆమేన్. కాబట్టి చనిపోతూ ఉంటారు ఎక్కడెక్కడో. దేవుని సన్నిధిలో కాలిపోయారంట. రెండో మాట, దేవుని సన్నిధిలో చనిపోయారు. ఈ మాట అనగానే నిజమైన దేవుని బిడ్డలకు ఒక ప్రశ్న వస్తుంది. ఏమన్నా తెలుసా? నేనెలా ఉన్నాను దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో నేనెలా ఉన్నా? కాలిపోయేవాడిలాగా ఉన్నానా? చనిపోయేవాడిలాగా ఉన్నానా? అసలు దేవుని సన్నిధిలో ఈ రెండు జరగకూడదు. ఆమేన్. ఎందుకని? కాలిపోయిన వాడు కూడా దేవుని సన్నిధిలో చెప్పాలి మరలా బాగవ్వాలి. చనిపోయినోడు కూడా దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? మరలా బ్రతకాలి. అది దేవుని సన్నిధికి ఉన్న శక్తి. అంతే కదా? అంతే కదండి. కానీ వీళ్ళు దేవుని సన్నిధిలో కాలిపోయారు, దేవుని సన్నిధిలో చనిపోయారు. ఈ వాక్యం హృదయంలో ఎంతో వేదన కలిగించింది. అయ్యో, దేవుని సన్నిధికి రాకున్నా వాళ్ళు ఏమయ్యేవారు? తాత్కాలికంగా బ్రతికేవారు. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, గుర్తుపెట్టుకో, నీవు దీవించబడకపోతే దేవునికి ఎంతో చిన్నతనం. ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చి దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని నీ జీవితంలో
అది నీకు తేలిగ్గా ఉందేమో, కానీ నువ్వు ఆరాధించే దేవునికి అది ఎంతో వేదన. నిన్నొక తల్లిదండ్రులు కన్నారు, వాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేశారు. నువ్వు బాగుపడకపోతే నీకేముండదేమో, కానీ చెప్పండి, నిన్ను కన్నవారికి ఎంతో వేదన. ఆత్మీయ జీవితంలో కూడా ఇది ఒక ప్రాముఖ్యమైన మాట. మనకు దేవుడు ఆశీర్వదించాడమ్మా, ఆరోగ్యం ఇచ్చాడు, పీల్చడానికి గాలినిచ్చాడు, జీవవాయువును మన నాసిక రంధ్రములలో ఊదాడు. తుదకు తన పరిశుద్ధ రక్తమంతా శిలువలో మన కొరకే కాచాడు. ఇంకా నీవు బాగుపడకపోతే ఎలా? ఇంకా నీవు దీవించబడకపోతే ఎలా? ఇంకా నీవు వర్ధిల్లిపోతే ఎలా? చూడండి, ఈ వాక్య భాగంలో వారు దేవుని సన్నిధిలో ఏమయ్యారు? కాలిపోయారు. అసలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో వాక్యము ద్వారా మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. విన్న అబ్రహాం గారు వెళ్ళి, ఇప్పుడు తీయండి 17వ అధ్యాయము 1-2 వచ్చిన. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు దేవుడు మరలా ఆయన యొద్దకు వచ్చాడు. అమ్మా, ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. దేవుడు అతని యొద్దకు వచ్చి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి. అక్కడ నుండి చూడండి ఏమేమి ఉన్నాయా. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించద అతనితో చెప్పి అబ్రహాము సాగిలు పడి ఉండగా. ఎంత గొప్ప మాట! దేవుని సన్నిధిలో అబ్రహాము గారికి అత్యధికమైన ఆశీర్వాదం వచ్చింది. సన్నిధిలో ఏ రావాలమ్మా? అత్యధికమైన. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకు రావాల్సిందేంటి? అత్యధికమైన. కానీ వీళ్ళకి ఏమొచ్చింది? దేవుని సన్నిధిలో కాలిపోయే పరిస్థితి వచ్చింది. మృతి పొందేరి. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అత్యధికముగా అభివృద్ధి చెందాడు. ఇంకో మాట ఉంది చూడండి, 18వ అధ్యాయము, ఆదికాండం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలమైన గొప్ప అత్యధికమైన ఆశీర్వాదాలు. ఒకవైపు ఇక్కడ ఏమంటున్నాడు? బలమైన గొప్ప జనము. దేవుని సన్నిధిలో ఏం కావాలమ్మా? అత్యధికమైన ఆశీర్వాదాలు. నెంబర్ 2, బలమైన జనము కావాలి. బలహీనులంగా కాదు చెప్పాలి. ఎలా ఉండాలి? బలమైన జనం. దేవుని సన్నిధిలో రావాల్సింది ఇవి. కానీ ఏమొచ్చింది అక్కడ? కాలిపోయా, మృతి పొందా. ఎక్కడో తెలుసా? దేవుని. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అబ్రహాము లాగా ఉన్నామా? అహరోను కుమారులాగా ఉన్నామా? కాలిపోయే వారిలాగా ఉన్నామా? దేవుని సన్నిధిలో అత్యధికంగా ఆశీర్వాదాలు పొందుకునే వారిలాగా. ఎంత సంతోషం ఈ మాట ఏంటంటే కదా. తర్వాత మాట చూడండి, 20వ అధ్యాయము
17వ వచనం ఆదికాండం. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అబీమెలకును అతని భార్యను అతని దాసీలను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అప్పటిదాకా ప్రతి గర్భం ఆ ఇంటిలో ఏమనుంది? గొడ్రాళ్ళు అయిపోయారు. చూసారా వాక్యం ఎంత లోతైన మర్మం. అబ్రహాం ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకోవాలి. ఆమేన్. బాగలేవు, ప్రార్థనకు వచ్చావు, చెప్పాలి. ఏమవ్వాలి? కాస్త ఎక్కువ కాకూడదు. బైబిల్లో కాము గురించి రాయబడింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, తనకున్నదంతా అయిపించుకుందంట. ఇంకా వ్యాధి ఏమైంది? యేసయ్య దగ్గరికి వస్తే తనకున్న అయిపోల వ్యాధి మాత్రము. దేవుని సన్నిధిలో స్వస్థత రావాలి. గమనించు, అబ్రహాము గారి జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదం, బలమైన జనమయ్యాడు. 3వది స్వస్థత వరం పొందుకు. 4వది చూడండి, 24వ అధ్యాయము 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను. ఈ మాట అందరు చదవండి. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును, ఇప్పుడు చెప్పండి ఎన్ని విషయాల్లో? మనము కొరత లేని ఆశీర్వాదాలు పొందే వాళ్ళంగా ఉండాలి. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఎన్ని విషయాలమ్మా? మళ్ళా చెప్పండి. అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంట. ఒకరోజు దర్శిలో బస్సు ఎక్కుతుంటే ఒకడు వచ్చి తెలిసిన ఆయన, అయ్యా 10 రూపాయల లాటరీ కట్టయ్యా, ఈ 10 రూపాయల టికెట్ తీసుకొని పోతే నీకేన తగిలితే సైకిల్ తగులుతాయ్యా. 10 రూపాయలే కదా అందరూ కడతా ఉన్నా. నేను అన్నాను, అయ్యా నాకు సైకిల్ వద్దులే, 10 రూపాయలు వద్దులేంటే ప్రతి లాంటి కట్టించుకున్నాను. ఆ లాటరీ తీస్తే మాకు దగ్గర చాలా మంది కట్టారు 10 రూపాయలు. ఎక్కడ నువ్వు అడుగు పెట్టినా చెప్పాలి ఏముండాలి? ఏ పని చేసినా ప్రతి అడుగులో మనకు దేవుని ఆశీర్వాదం ఉండాలి. చప్పట్లు కొట్టి అబ్రహాము అంట దేవుడు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ మాట, అన్ని విషయములలో ఒక్కటి కూడా కొరత ఉందా? దేవుని సన్నిధిలో సాగిలపడు అబ్రహాము లాగా. 17వ అధ్యాయం ఆదికాండంలో ఏముందంటే, అబ్రహాము దేవుని సన్నిధిన సాగిలపడి ఉండగా దేవుడు అతనితో. ఏదైనా కొరత ఉందా? మనుషుల దగ్గరికి వెళ్ళి అడగమాక. వాళ్ళు ఇస్తారు, రేపు దాన్ని ఏమంటారు? తెప్పి పొడవడం అంటారు, రేపు అది వేస్తారు. మనుషుల్ని అడగమాక, దేవుడిని అడుగు. ఆయన నిన్ను అన్ని విషయాలలో, చెప్పండి, అన్ని విషయాలు. ఇంకొక మాట చూద్దాం చూడండి దేవుని యొక్క సన్నిధి గురించి. నిర్గమకాండము 33వ అధ్యాయము 15-16 వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం ఉన్నదని దేని వలన తెలియను, నీ సన్నిధి వచ్చుట వలననే కదా. నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఏమవ్వాలో తెలుసా? దేవుని సన్నిధి నీతోటి రావాలి. ఆమేన్. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు వాక్యం బోధిస్తూ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళుతూ ఉంటే ఆ మార్గ మధ్యములో ప్రొద్దుకుంకితే దొంగలు ఉండేవాళ్ళట, దోచుకునేవాళ్ళు. ఆయన ఆ గ్రామం నుండి ఇంకో గ్రామం వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళగానే దొంగలు ఎన్నో చూసి వెనకాల బయలుదేరి ఆయన వెనకాల వెళుతూ ఉంటే వినండి, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. చప్పటి బట్టి ప్రభు. వీళ్ళు అనుకున్నారంటే ఇంకా పొద్దు గుంకలేదు, పొద్దు గుంకి నాకు ఎన్నో దోచుకున్నా. ఆ ఊరిలోకి వెళ్ళేంత వరకు ఆయన చుట్టూ వెలుగు అనగా దేవుని సన్నిధి ప్రకాశిస్తూ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మనం అనుభవించే వారముగా ఉందుముగాక. మోషే అంటున్నాడయ్యా, మీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి ఇంకెక్కడికి తీసుకెళ్ళమా. నీ సన్నిధి వస్తేనే మేము వెళ్తాం. దేవుని నామానికి స్తోత్రం. ఊరికి వెళ్తున్నావు, మంచిదే. ప్రభువా, నీ సన్నిధిని మాతో ఉంచయ్యా అని ప్రార్థన చేసావా? ఆయన సన్నిధి నీతో నువ్వు వెళ్ళిన ప్రతి స్థలానికి వచ్చింది. ఆమేన్. మోషే అలాంటి ప్రార్థన చేశాడు. 16వ వచనం, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కనికరం ఉన్నదని దేని వలన తెలియను, నువ్వు నాతో వచ్చుట వలననే కదా. ప్రభు కృప ఎంత గొప్పదో. సార్ ఒక గొప్ప దైవజనుడు సముద్ర తీరాన నడుస్తూ ప్రభువా, ఈ సముద్రం అంత అలలు ఇవన్నీ చూస్తూ ఉంటే దీని మీద నువ్వు ప్రయాణం చేసావు కదా, ఇప్పుడు ఒకసారి నాకు కనబడయ్యా అని తన మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే దేవుడు పిలిచి అన్నాడట, నీ వెనకాలే నేను ఉన్నానయ్యా, ఒకసారి వెనుకకు తిరిగి చూడు. చూసేసరికి ఈయన వేసిన 2 అడుగులు కాకుండా ఇంకా 2 అడుగులు ఉన్నాయి. ప్రభు తన బిడ్డలని ఎన్నడు విడువడు. తర్వాత మాట చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయము 1-2 వచ్చిన. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకలను వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాస్తాను. ఉదయమునకు నీవు సిద్ధపడి కొండ ఎక్కి శిఖరం మీద బాబా ఎక్కడుండాలి? దేవుని సన్నిధి. మోషేకు దేవుడు చెబుతున్నాడు, మోషే నువ్వు సిద్ధపడి ఎక్కడికి రావాలి? దేవుని. వెంటనే ప్రశ్న వేసుకో, మనం కూడా సిద్ధపడి దేవుని సన్నిధికి సిద్ధపడ్డావా? సిద్ధపడకుండా వచ్చావా? మోషే సిద్ధపడి సినాయి పర్వతం ఎక్కి దేవుని సన్నిధిన 40 దినాలుంటే దేవుని 10 ఆజ్ఞలు మోషేకు వచ్చాయి. ఆమేన్. నువ్వు నేను సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తే నీకు కావలసిన వాక్యం నీకు వచ్చింది. ఆమేన్. నువ్వు సిద్ధపడకుండా ఎక్కడో తిరుగుతూ ఏమో చేసి వీళ్ళ మందిరానికి వచ్చావు. నీకు దేవుని మాటకు సంబంధము చెప్పాలి. సంబంధము, అది అర్థము, వాక్యం అర్థము. మోషే సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉంటేనే దేవుడు తన 10 ఆజ్ఞలు కలిగిన ఆ పలకలను మోషే చేతికి అప్పగించాడు. ప్రభువా, ఈ వేకువజాము నేను మరణించాలనుకుంటున్నానని ఒక సహోదరి ప్రార్థన చేస్తాను. ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి, ఒంటిలో ఉన్న ఇబ్బందులను బట్టి చనిపోవాలని వేకువజామున ప్రార్థన చేస్తూ ఉంది. సరిగ్గా 5:30 అయింది, ఉరేసుకోవాలనుకుంటుంది. అప్పుడే నేను వాక్యం మొదలుపెట్టగానే నా ప్రాణమా యెహోవాను, ఆ వాక్యం మొదలుపెట్టాను.
ఆమె ఉరేసుకోవాలన్న ఆలోచన ఆగిపోయింది. దేవుని ప్రార్థన చేస్తుంది. దేవుని చిత్తం కాదు కనుక దేవుడు వాక్యము ఆమె యొద్దకు చెప్పాలి పంపించాడు. తెలుసా, వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం అయిపోగలిచి అక్కడ మన చర్చి తలుపు కట్టి ఎవరైనా చూస్తే ఈరోజు ఈ వాక్యము నా ప్రాణాన్ని ఎందుకో తెలుసా, చనిపోతూ కూడా ప్రభుకు ఒక మాట చెప్పి చనిపోవాలనుకో. అర్థమైందా? అన్నీ మనకు ఉన్నప్పుడు కాదండి, పరిస్థితులను అననుకూలంగా మారినప్పుడు కాదండి, ఎల్లప్పుడూ కూడా నీవు నేను ఆయన సన్నిధిని విడువక ఉంటే ఆయన వాక్యము చెప్పాలి నీ యొద్దకు వస్తుంది. వాక్యం ఎవరి యొద్దకు వస్తుంది? నీ యొద్దకు వస్తుంది. మోషే దేవుని సన్నిధిలో చక్కగా సిద్ధపడి వెళితే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఎన్నాళ్ళు ఉన్నాడో తెలుసా అమ్మా? 40 దినాలు. మనం 40 దినాలు ఉపవాస క్రమంలో ధ్యానం చేసుకున్నాం. మోషే గారు సీనాయి పర్వతం మీద 40 దినాలుంటే దేవుడు 10 ఆజ్ఞలను మోషేకు అప్పగించాడు. నాకు దర్శనం రాలేదే అని నువ్వు అనుకుంటున్నావు. ఆ మాట ప్రభువును అడుగు. ప్రజలతో చెప్పమాక, ప్రజలను అడగమాక, ప్రభువా నీవు నాకు కనబడయ్యా, ప్రభువా నీవు నాతో మాట్లాడయ్యా, ప్రభువా నీ సన్నిధిని నాకు చూపించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే మనం ఆరాధించే దేవుడు అడిగితే చెప్పాలి ఇచ్చే, అడిగితే ఇచ్చే, తట్టితే తెరిచే. మోషేకు ప్రభు సన్నిధిలో సిద్ధపడి నిలువబడితే దేవుడి ఆయనకి వాక్యం ఇచ్చాడు. ప్రియా దేవుని సంగమ ఆలోచించాలి. నువ్వు నేను ప్రభు సన్నిధిలో సిద్ధపడినట్లయితే, నా మాట జాగ్రత్తగా వినండి, సిద్ధపడినట్లయితే దేవుడు తన మాట నీకు వినిపిస్తాడు. చూడండి, కీర్తనలు 16:11 శరణం. 16వ కీర్తన 11వ చరణమా? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఏం తెలియజేస్తాడు దేవుడు? జీవ మార్గమును. ఏ మార్గము? భక్సింగయ్య గారు డ్రెస్ వేసుకొని కోట్ వేసుకొని మందిరానికి బయలుదేరుతున్నాడు. దేవుడు అన్నాడంటయ్యా, ఈరోజు ఈ మందిరానికి వెళ్ళొద్దు, ఈ బజార్లో చివరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను చెప్పిన పని చేయమన్నా. ఇదేంటి ప్రభు ఆదివారం మందిరానికి వద్దంటున్నావు అని మరలా ప్రార్థన చేస్తే, నువ్వు వెళ్ళు, ఈ రోడ్లో చివర, ఈ వీధిలో చివర ఆ ఇంటి దగ్గరికి వెళ్ళమన్నా. ఆ వెళుతూ ప్రభువునే జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ప్రభు చెప్పాడంట, ఆమెకు ఒక 100 రూపాయలు ఇచ్చిరా అని చెప్పాడు. 100 రూపాయలు ఇచ్చిరమ్మన్న. ఆ చివరింట్లో ఆమెకు 100 రూపాయలు ఇచ్చిరమ్మని చెప్తే జోబులన్నీ ఎతికితే ఈయన దగ్గర 100 రూపాయలు లేవు. మరలా ఇంటికి వెళ్ళాడంట, ఇల్లంతా ఎతికిన 100 రూపాయలు. తెలుసా, కొన్నిసార్లు దైవజనులను కూడా ఎంటీ హ్యాండ్స్తో ఉంచుతాడు దేవుడు. ఆమె ఖాళీ చేతులు. ప్రభువా నా దగ్గర ఏమో లేవు, నువ్వు ఆమెకి ఏమంటున్నావు, ఎలా? నువ్వు వెళుతూ ఉంటే ఆ ఇంటి సమీపానికి వెళ్ళబోయే ముందు 100 రూపాయలు అక్కడ రోడ్డు మీద పడి ఉన్నాయంట. చప్పట్లు పెట్టి ప్రభుత్వం 100 రూపాయలు అక్కడ పడి ఉన్నాయంట. అవి తీసుకొని ముమ్మారు కేక వేసి, ఈ డబ్బులు ఎవరివేని ఒకసారి కేకేస్తాడు అయ్యా అని చెప్పాడంట దేవుడు. 100 రూపాయలు తీసుకొని, ఈ 100 రూపాయలు ఎవరియండి, ఈ 100 రూపాయలు ఎవరియండి అని కేకలేసి అడిగాడు. ఎవ్వరు
పలకల. అప్పుడు ఆ 100 తీసుకుని ఆ చివరింటికి వెళితే ఒక రోజంతటి నుండి ఆ పిల్లకు, చిన్న పాపకు పాలు లేక ఆ తల్లి మోకరిల్లి ప్రార్థన చేస్తూనే దేవుడు ఆమె యొద్దకు ఈ 100 రూపాయలు చెప్పాలి పంపించాడు. ఆమె ఎంతైనా పంపగలిగిన. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మార్గం తెలియచేస్తాడు దేవుడు. ఆ సన్నిధిలో నీవు ప్రార్థించి ప్రభు సన్నిధిలో సిద్ధపడి ప్రభు సన్నిధిని అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఆయన నీకు జీవ మార్గమును చెప్పాలి తెలియజేస్తాడు. చదవండి 32వ కీర్తన 8వ చరణం. అందరు తీయండి బైబిల్. ఏమన్నది అక్కడ? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన. ప్రభు సెలవిస్తుంది. ఆయన సన్నిధి అంటే అంత గొప్పదండి. ఆయన సన్నిధి అంటే ఆశీర్వాదాలు ఇచ్చేదండి. ఆయన సన్నిధి అంటే బలమైన జనముగా చేసేదండి. ఆయన సన్నిధి అంటే వాక్యాన్ని చేతికి అప్పగించేదండి. ఆయన సన్నిధి అంటే స్వస్థత వరాలు పొందుకునే స్థలం అండి. ఆయన సన్నిధి అంటే నిత్య సుఖశాంతులు అనుభవించే స్థలం. అట్టి సన్నిధిలో ఒక కుటుంబంలో 2 అన్నలదమ్ములు 2 ఏమయ్యారు? కాలిపోయారండి. దేవుని సన్నిధిలో ఏమయ్యారంట? జాగ్రత్త, జాగ్రత్త. ఈ సన్నిధి అగ్ని. ఈ సన్నిధి ఏంటి? నువ్వు సరి అయిన క్రమంలో లేకపోతే ఈ అగ్ని నేను ఏం చేస్తుంది అనుకుంటున్నావేమో. ఈ అగ్ని కాల్చక ముందే ఈ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుందాము. ఆమేన్. తర్వాత మనం చూడండి దేవుని యొక్క సన్నిధిని గురించి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచ్చిన. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఈ సన్నిధిలో ప్రకాశమానం అండి. బాగా ఇబ్బంది వచ్చింది, బాగా సమస్య వచ్చింది, ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేసి చూడు, 1 గంట నీ ముఖము ప్రకాశించింది. ఆమేన్. 1 గంట తిట్టి చూడు, ముఖం మాడిపోయి నేను చూసేలోకి కూడా మాడిపోతుంది. అర్థమైందా? 1 గంట నీ ఇబ్బందిని బట్టి ప్రార్థన చేసి చూడు. నేను ఒక సాక్ష్యం విన్నా. ఒక సహోదరి భయంకరంగా తాగించి భర్త కొడుతూ ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు చెబుతున్నాడంటమ్మా, నా సన్నిధిలో ప్రార్థించు, నువ్వుగాక ఎవరు భరిస్తారేమి? నువ్వు భరించగలవు కనుకనే నీకు ఆయన తీసుకొచ్చి అప్పగించా. అర్థమైందా? దేవుని సన్నిధిలో అంత ఓర్పును, శక్తిని మనం పొందుకోగలము. ఆమేన్. నువ్వు అలా ప్రార్థించే అనుభవం లేదనుకో, వీడితో నేను చేయలేను, వాడితో నేను చేయలేను, అందరికీ చెప్తాను. వాళ్ళందరూ ఈయన ఎట్లా సావని వెళ్ళిపోతారు. పోనీ రూటు చెబుతారా? చెప్పరు. మీ ఆయన గురించి 1 గంట చెప్పి చూడు, ఏమన్నా విడుదల పొందే రూటు చెబుతారా? చెప్పరు. అట్లా రోజులు ఏం చేస్తాం కానీ ఏమని వీడు వెళ్ళిపోతాడు, ఉండరు నీ దగ్గర. అర్థమైందా? ప్రభువుకు చెప్పి చూడు, నేను ఒక ఆయుధముగా సిద్ధపరిచి ఆ వ్యక్తిని మార్చే సాధనముగా వాడుకుంటాడు. చప్పటి కొట్టి ప్రభువును. ప్రభు చెప్పాడంటమ్మా, నా సన్నిధిలో నిత్యం ప్రార్థన చేసి నువ్వు తప్ప ఎవరు అతన్ని భరించగలరు? నువ్వే భరించలేకపోతే ఇంకెవరు భరిస్తారు? నేను భరిస్తూ ఉన్నాను కదా, ప్రాణం ఇస్తున్నాను అతనికి. నడవడానికి శక్తినిచ్చా, తినడానికి తిండినిచ్చా, ధరించడానికి వస్త్రాలనిచ్చా, మరలా తిరగడానికి కడనిచ్చాను కదా. అన్నీ నేను ఇస్తుంటే భరించి నువ్వు 1 గంట ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయలేవా?
నా బిడ్డ ఓర్చుకో, ప్రార్థన చేయి, ఏదో ఒక దినాన అతనిని నా సన్నిధికి నడిపిస్తాను. చప్పటి కొట్టి తాగుబోతును సేవకుడు అడిగాడంట, అయ్యా నీ భార్య ప్రార్థనకు వస్తుంది, పిల్లలు ప్రార్థనకు వస్తున్నారు, నువ్వు కూడా రాయ్యా, నీకు మంచిదంటే అన్నాడంట. నువ్వు చెబితే రాను, నేను దేవుడు నడిపించినప్పుడు వస్తా. లాజిక్గా చెప్పాడు. ఏమని? నువ్వు చెబితే నేను రాను, దేవుడు నడిపించినప్పుడు వస్తాను. ఒక 6 నెలలకి పక్షవాతం వచ్చి మాంసంలో ఉంటే 4 పట్టుకొని చేసుకొస్తే అప్పుడు వచ్చాడు. ఏందయ్యా దేవుడు నువ్వు నడిపిస్తూ వచ్చావా? అంతకుముందు నేను రమ్మంటే రాలా. దేవుడు నడిపించే పరిస్థితులు కొన్ని మాకు అలా అవుతాయి. ఆ పరిస్థితి వచ్చేదాకా దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆమె ఎప్పుడైతే ఒక మనిషి తన యొక్క సృజించిన దేవుని మర్చిపోతున్నాడో దేవునికి ఎంత బాధ. 24 గంటలు అతనితో నువ్వు సంసారం చేస్తూ నీకంత బాధే. ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవునికి కూడా బాధ ఉండింది. ఏదో ఒక దినాన ఒక దెబ్బ కొట్టాడంటే మరలా తిరిగి లేవలేదు. మరలా ఆయన అడిగి ఆయన దగ్గర బ్రతిమలాడుకొని ఆయన దగ్గర లేచి మరలా వస్తా. కొంతకాలానికి ప్రార్థనకు వస్తే పక్షవాతం పోయింది. చూసారా? పక్షవాతం వచ్చిందాక మందిరానికి వచ్చి మరల మానుకొని ప్రభులో క్రమంగా నిలబడ్డాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టము, మనం నశించడం దేవునికి ఇష్టము. కాబట్టి మనం అందరము కూడా ఎవరి పరిధిలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆమె ఆయనకేం తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ అయింది బ్రహ్మాండం అనుకుంటున్నాను. నాకు ఉండాల్సిన ప్రార్థన అంశాలు కూడా నాకు ఉన్నాయి. కొంతమంది అట్లా అనుకుంటారు. రామక్కపల్లి పోయాం వాక్యం చెప్పడానికి. వాక్యం చెబుతుంటే ఒక ఆమె 9:30-10 లేచిపోతే వీళ్ళకేం తెల్లవారుజులు ఏం చెబుతారయ్యా, బాగా తిని వచ్చి తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని మనకు రేపు ఉదయాన్నే పనికి పోవాలి కదా, లేచిపోదాం పని అంటుందా. అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే వాళ్ళలా మేమిలా. అందరికీ చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మనుష్యుల కాలము ఏ కాలం ఇది? యుద్ధ కాలం. అందరికీ యుద్ధాలు ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో మనం యేసయ్యను వెంబడిస్తూ యుద్ధం చేస్తే నువ్వు యుద్ధం చేయకుండానే నీ పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. అర్థమైందా? మరొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో దేవుని సన్నిధిలో ఉంచెను. మరునాడు మోషే గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర దేవుని సన్నిధిలో ఏమైంది? తండ్రి కర్రేమో చెప్పాలి, దేవుని సన్నిధిలో చిగురించి. అహరోను కుమారులు ఇద్దరు దేవుని సన్నిధిలో. ఎంత వేదన చూడండి తండ్రి, ఎంత బాధ గమనించండి. అందుకని విలాపవాక్యముల గ్రంథం తీయాలి. విలాపవాక్యముల గ్రంథం 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించున్నట్లు నీ ఆత్మన ఆయన సన్నిధిన కృమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలోని హృదయమును కృమ్మరించి నీ చేతులు ఆయన తట్టు. బిడ్డల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆమేన్. అప్పుడు మన బిడ్డలు కూడా ఆయన సన్నిధిలో చిగురిస్తారు, పుష్పిస్తారు, ఫలిస్తారు. ఆమేన్. ఇక్కడ అహరోను కర్ర దేవుని సన్నిధిలో ఏమైంది? చిగురించి.
దేవుని సన్నిధిలో చిగురించాలంటే. కానీ ఆయన కుమారులు దేవుని సన్నిధిలో కాలిపోయారు. వెంటనే బిడ్డలు కలిగిన ప్రతి తల్లి తండ్రి ఆలోచించాలి, నీ బిడ్డలు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారా? కాలిపోయే వారిలాగా ఉన్నారా? చిగురించే వారిలాగా ప్రశ్నించుకోవాలి. అహరోను కర్రంట అందరి కర్రల కంటే ఈ కర్ర ఏమైంది? చిగురించింది. తర్వాత వచ్చిన ఉంది, చిగురించింది, పుష్పించింది, కాయలు కాసి, పాదము కాయలు కాసి. ఒకటి నుంచి ఆగిపోవాలా, చిగురించి ఆగిపోవాలా, పుష్పించి ఆగిపోవాలా. మూడో భాగం ఏంటది? కాయలు కాసి. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. చెప్పండి అందరూ, చిగురించాలి, పుష్పించాలి, కాయలు. అర్థమైందా? దేవుని సన్నిధి కాలిపోయే వారిలాగా మనము ఉండకూడదు. కాలిపోయే వారిలాగా మన బిడ్డలు చెప్పాలి ఉండకూడదు. చిగురించే వారిలాగా, పుష్పించే వారిలాగా, ఫలించే వారిలాగా. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నాలో నిలిచియుండుడి, నేను మీలో కూడా నిలిచి ఉంటాను. నా యందు నిలిచి ఉండు వాడు బహుగా, చెప్పండి, మంచి విషయాలు గట్టిగా చెప్పాలి. నాలో నిలిచి ఉండు వాడు బహుగా ఫలిస్తాడమ్మా. ప్రభులో నిలిచి అంటే ప్రభు సన్నిధిలో నిలిచి ఫలించే వారముగా ఉండాలి. ఆమేన్. తర్వాత మాట చదవండి. నిర్గమకాండము 9వ అధ్యాయం 18వ వచనం. అమ్మ, ద్వితీయోపదేశకాండము 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల నిమిత్తం ఆయనకు కోపము రాగా చూసి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడ? ఆలోచించాలి. ప్రార్థన చేస్తే దేవుడు వారి మీదకి వచ్చే కీడు నుండి తప్పించాడు. ఆమేన్. జాగ్రత్తగా వినండి. మోషే ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయుల మీదకి వచ్చే కీడును దేవుడు ఏం చేశాడు? ఒకవేళ నీ బిడ్డల మీదకి కీడు వస్తుందా, నీ భర్త మీదకి కీడు వస్తుందా, నీ ప్రార్థన ఏమవుతుందో తెలుసా? అమ్మ చెప్పాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఏమవుతుంది? వారి నా కీడు నుండి. ఆలోచించాలి. ప్రార్థన దేవుని సన్నిధిలో, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని కోపం తగ్గిపోయి ఇశ్రాయేలీయుల మీదకి కీడు ఏమైంది? ఆగిపోయింది. నీ ప్రార్థన నీ ఇంటి మీదకి వచ్చే కీడును ఆపునుగాక. ఎక్కడ చేస్తే? దేవుని ఒక్కళ్ళన్నా తాళం ఇయ్య ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధిలో అని అడుగుతున్నారా? ఒకళ్ళన్నా మీరు దీవించబడతారు. ఆమేన్. అర్థమైందా? అయ్యా ప్రార్థన చేసుకుంటాం, తలుపు తీయండి, లేక తాళం ఇలా ఇవ్వండి. ఎన్నో గంటలు వ్యర్థం చేస్తున్నాం. ఈ సమయం దేవుని సన్నిధికి రా, సాగిలపడు, ప్రార్థన చేయి. వచ్చే కీడును దేవుడు ఆపునుగాక. అర్థమైందా? ఇశ్రాయేలీయులందరి కొరకు మోషే ప్రార్థన చేశాడు. అంటే మోషేలందరినీ కన్నాడా? చెప్పాలి. మా వాళ్ళ కోసం కనీసం కన్న వాళ్ళ కొరకన్నా చెప్తాను. ఆమేన్. మీ ప్రార్థన మీ బిడ్డలని ఉన్నతమైన స్థితిలోనికి నడుపునుగాక. అబ్రహాం లింకన్ గారు ఒకరోజు సాక్ష్యం చెబుతూ అన్నాడట. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఆయన.
ఏమన్నాడో తెలుసా? నేను అమెరికా ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని 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 అమెరికా అధ్యక్ష పీఠం మీదకి వచ్చాను. చప్పటి కొట్టి మనం ఈ లోకం విడిచిన తర్వాత ఏదో ఒక రోజు విడుస్తాం కదా, విడుస్తామా లేదా? ఇప్పుడు ఆ సంగతులు ఎందుకంటారా? విడుస్తాం కదా. నీ బిడ్డలు సాక్ష్యం చెప్తారు. ఏమన్నా తెలుసా? మా అమ్మ కన్నీటి ప్రార్థన నన్ను ఈ స్థాయికి చెప్పాలి. మా నాన్న ప్రార్థన మమ్మల్ని స్థాయికి అని చెప్పగలిగిన ప్రార్థన జీవితము దేవుని సన్నిధిలో మనమందరము కలిగి ఉందముగాక. ఒకరోజు విజయవాడలో నేను వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన దొనకొండ దగ్గర ఫలాని సేవకుడు వచ్చాడమ్మ, దొనకొండ దగ్గర ఫలానూరు అని చెప్తే ఒక ఆమె స్టేజ్ దగ్గర కాంచుకోను, ప్రార్థన అయినా వెళ్ళలా. ఇక నేను దిగొచ్చిన తర్వాత స్టేజ్ మీద నుంచి అయ్యా ఆ ఊర్లో ఊరి కొడుకు అయ్యా నువ్వు అన్నావు. ఓ ఆ ఊరి సంగతి అంటే ఎవరు అనుకొని నేను ఫలానా ఆయన కొడుకు నేను చెప్పగానే ఏమన్నదో తెలుసా? మీ నాన్న బాగా ప్రార్థన చేసాడయ్యా, అందుకే దేవుడు నిన్ను ఇలా సాక్ష్యం. చప్పట్లు కొట్టి ప్రౌఢమై సాక్ష్యం. నీ బిడ్డని ఆ సాక్ష్యం స్థాయి నువ్వు సంపాదించుకో. దీని కొరకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని ఉందమ్మా. పోనీ 10,000 ఖర్చు పెట్టే పని కూడా దేవుని సన్నిధిలో నీవు సాగిలపడి ప్రార్థన చెయ్యి. ఆశీర్వాదం ఉంది, బలం ఉంది, ప్రకాశించే విధానం ఉంది. అంతేకాదు ఆయన సన్నిధిలో కీడును ఆపే శక్తి ఉంది. ఆమేన్. దేవుని యొక్క వాక్యం మరొకటి చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడనే. దేవుని సన్నిధిలో ఇంకొక ధన్యత ఏంటో తెలుసా? నువ్వు నోట ప్రవచిస్తే ఆగిపోయే శక్తి ఉంది. ఆమేన్. ఏలియా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో బలపడి ఆహాబుతో ఒక మాట చెబుతున్నా. ఆహాబు అంటే ఎవరో కాదు, రాజు. నా మాట ప్రకారం కాకుండా ఈ భూమి మీద వర్షం కానీ మంచు కానీ కురవనే. ఏలి అంటే ఏమో పెద్ద 4 చేతులు ఉన్నాయేమో, 10 కాళ్ళు ఉన్నాయేమో అనుకుంటారేమో. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? తీయండి, యాకోబు రాసిన పత్రిక ఏలియా మన వంటి స్వభావము గలవాడే. 17వ వచనం 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, వర్షం వద్దయ్యా అని అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయింది. బిందెలో నీళ్లు కాదు, ఏమాగిపోయింది అంటే ఏలియా దేవుని సన్నిధిలో ప్రవచించే శక్తిని. నీ మాట శక్తితో నింపబడదు. ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలో. నీ వాక్కు శక్తితో నింపబడదు దేవుని సన్నిధిలో. ప్రార్థనకు వచ్చి అక్కడ దొరకడం మన సంఘంలో, అయ్యా మా కోడలకు 10 ఏళ్ళు అయింది, పెళ్ళయి పిల్లలు లేరంటే నేను తెలియకుండానే ఒక మాట చెప్పమ్మా, 3 నెలల ఆబ్సెంట్ లేకుండా మందిరానికి రా, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు అని చెప్పారు. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. 3 నెలలు రాగానే దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. మన మాటకు జాగ్రత్తగా వినండి. మన మాటకు దేవుడు దేవుని సన్నిధిలో ఏమిస్తాడు? శక్తినిస్తాడు. ఏమిస్తాడు?
అది దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యం. ఆయన సన్నిధిలో మాత్రమే పొందుకోవాలి. మరలా ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఆకాశం ఏమిచ్చింది? ఆకాశాన్ని కూడా శాసించే శక్తి ఏలియా పొందుకున్నాడు. ఆమె దేవుడు ఆయన సన్నిధిలో అట్టి శక్తిని ఇచ్చాడు. ఎవరికి నువ్వు చెప్పాల్సిన పనిలా, ఎవరు చూడటం లేదని అనుకోవాల్సిన పనిలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని సన్నిధిలో శక్తిని పొందుకో. నీ నోట ఏ మాట పలికితే ఆ మాటను దేవుడు స్థిరపరుస్తాడు. చూడండి, ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18-19 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధిస్తారు అవి పరలోకమందును ఏం చేయబడతాయి? పట్టణం వస్తే భర్త కాలం తెలివిగా చూడండి. ప్రార్థన చేసే వాళ్ళకి ఎన్ని తెలివిలు ఉంటాయి. పట్టణం రాగానే కర్ర తీసుకొని మోకరిల్లి ప్రార్థన చేస్తున్నా. ఇక పడతాడా? మా కర్ర ఎత్తి కొట్టబోదామనుకునే లోపు యేసయ్య సిలువ కనపడుతుందంట. చప్పట్లు కొట్టి ప్రభు. మనం ఏం చేస్తాం? కొడతానని లేక కర్ర తీసుకుని కొట్టడం కూడా జరిగింది. సిలువ లేదు, విలువ. ఆమె వెంటనే మోకరిల్లిందంట. వాడికి సిలువ కనపడుతుందంట. ఇక కొట్టనే. చూసారా? వేటిని బంధిస్తారో భూమి మీద, చదువుమా, నేను పరలోకములో వాటిని. ఉందా లేదా బైబిల్లో? చదువుమా. మీరు భూమి మీద వేటిని ఇప్పుదురు అవి పరలోకమందు కూడా ఏమవుతాయి? నేను కొట్టనొచ్చా. కళ్ళు ఆపు ప్రభువా, కొంతసేపను ఆగిపోతాయి. మనం నమ్మము, అనము. ఎలా అవుతాయి? 19వ వచనం ఇంకా బలంగా చెప్పాడు ప్రభు. చదువుమా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు వాళ్లకు అనుగ్రహిస్తాను. నువ్వు నీ భర్త ఇద్దరంటే ఎవరమ్మా? నీవు నీ భర్త ఇద్దరు ఏకీభవించాలి. ఆయన 2 లక్షలని నువ్వు 1,00,000 అంటే చల్లదు. ఇద్దరు కలిసి ఎంత అనాలా? ఒకటే ఏకీభవించి చెప్పాలి. అర్థమైందా? ఒకే విషయాన్ని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారు. దేవుడు చెప్పిన మాట ఏకీభవించిన, చదువు, ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి చేత వారికి. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఇద్దరు కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పరలోకాన్ని దేవుడు నీ యొద్దకు తీసుకొచ్చునుగాక. కీర్తనలు 95:7 ఒక మాట చదువుతుందా? 95వ కీర్తన 7వ చరణం. రండి నమస్కారము చేసి ఏం చేద్దాం? సాగిల పడదాం. మనలను సృజించిన దేవుని సన్నిధిని ఏం చేద్దాం? మనము సాగిల పడేది ఉండాలి. చెప్పండి. అయ్యా నీ కాళ్ళు ఇంత కాయలు కాసినాయి, నేను చేస్తున్నాయి ప్రార్థన, కాయలు కాయలా? ఏం ప్రార్థన నువ్వు చేసి ఎంత సేవ్ చేస్తే? 10 ఏళ్ళు జరిగితే 10th క్లాస్కి వచ్చేలేకి బాస్కెట్ వేసుకొని కాయలు. నువ్వు 10 ఏళ్ళు మరి ప్రార్థన చేస్తే నీకు కూడా కాయలు. చెప్పండి. కాయ లేదంటే అది నీలో ఉన్న లోపమే కానీ దేవుని మీద నెపం మోపడానికి లేనే. గొప్ప మాట ఏంటో తెలుసా? ఎవరి మోకాళ్ళు, చెప్పాలి, ఎవరి మోకాళ్ళు నల్లబడతాయో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. ఆమేన్. మోకరిల్లన్నమ్మా, నీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా దేవుడు తీసివేయునుగాక. సాగిల పడండి ప్రభు సన్నిధిలో. నీకున్న ఇబ్బందినంతటిని దేవుడు తొలగించునుగాక. 68వ కీర్తన చూడండి, 8వ చరణం. భూమి
ఎదిగెను దేవుని సన్నిధిని. అంతరిక్షం అంటే ఆకాశం ఏమైపోయింది అంటే దేవుని సన్నిధి అంటే అంత భయపడుతున్నాయి. మరి మనం భయపడుతున్నామా? జాగ్రత్త. ఒక అమ్మాయి లెటర్ రాసి ప్రార్థన అనగానే వాడికే వెలుగుది నా మీద పడి సంఘములు ఎక్కడా దేవుని మందిరం. ఆమె అనుకుంది ఎవరు చెప్పండి, ఎవరు చూడలేదనుకుంది. తర్వాత భయంకరమైన శోధనలు అనుభవించింది. ఆ లెటర్ అలాగే పెట్టి నా దగ్గర ఇంటికి తీసుకుని గర్జించి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి సెట్ చేశాడు. ఆమేన్. జాగ్రత్త. దేవుని సన్నిధిలో సాగిల పడడం ఉండాలి, మోకరించడం ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి అంటే భూమి వణుకుతుంది, ఆకాశము కదులుతుంది. నిజమైనా నువ్వు భూమి కంటే గొప్ప వాడివి కాదు. మనం ఆకాశము కంటే గొప్ప వాళ్ళము. చెప్తారేం చూడండి, ఎన్ని రోజులు ఉన్నాయి అమ్మా? భూమి కంటే మనము గొప్ప వాళ్ళము, ఆకాశము కంటే గొప్ప వాళ్ళము. దేవుడు మాట్లాడితేనంట. చదవండి 66 యెషయా గ్రంథం మొదటి వచనం, 66వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞయిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి. ఇప్పుడు మొదటి అధ్యాయానికి వెళ్ళండి. అదే యెషయా గ్రంథం మొదటి అధ్యాయానికి వెళితే, ఆకాశమా ఆలకించుము, భూమికి చెవులు ఉన్నాయా? చెవులు? వల్ల బుద్ధి చెబుతాం లేవు అని. అవునా కాదా? లేవు చెవులు. కానీ దేవుడు అంటున్నాడు భూమి చెవి ఉంటుంది. ప్రకటన గ్రంథానికి వెళ్తే గుండె పగిలిపోయే వాక్యం ఏముందో తెలుసా? మీ మీద నేను భూమిని ఆకాశమును సాక్షులుగా పెడతా. ఎవరంటే సాక్ష్యం? ఆ పలానోడైతే డబ్బులు ఇచ్చి చెప్పండి అనుకుంటున్నావేమో. సాక్ష్యం ఎవరంటే చెప్పేది భూమి. జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో సాగిల పడదాం, మోకరిల్లుదాం. ఎంత బాగుందో తెలుసా ఆ వచనం? రండి యెహోవా సన్నిధిన సాగిల పడదాం. ఏం చేద్దాం? దేవుని సన్నిధిలో నమస్కారము చేద్దాం, మోకరిల్లి ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో మనలందరినీ దేవుడు నిండారుగా దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి ప్రభు సన్నిధిలో.